నా పేరు రాజు నాయక్. మాది నేను నా తోటి 200 మంది గిరిజనులం. కామర్తి రాజా అనే కాంట్రాక్టర్ దగ్గర పనిచేశాం. ఈ కామర్తి రాజా అనే వ్యక్తి గౌరవనీయులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి అనుచరుడుగా ఉంటారు. చాలా సన్నిహితంగా ప్రధాన అనుచరుడుగా ఉంటారు. ఈ కామర్తి రాజా అనే వ్యక్తి నేను నాతో పాటు 200 మంది గిరిజనులను నమ్మించి 2 సంవత్సరాల పాటు వెట్టి చాకిరీ చేయించుకొని మాకు రావాల్సిన కోటి 20 నెలల నుంచి చిత్రహింసలు పెడుతున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి మా బతుకుల గురించి, మా జీవితాల గురించి, మా కులం గురించి చాలా కించపరిచి మాట్లాడి మమ్మల్ని అవమానిస్తున్నారు. ఇదే విషయంగాను పోయిన సంవత్సరం డిసెంబర్ నెలాఖరులో గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి దగ్గరికి వెళ్ళి మా పూర్తి బాధను చెప్పుకుంటే కొల్లు రవీంద్ర గారు వెంటనే స్పందించి మీకు న్యాయం జరిగేలా చూస్తానమ్మా అని చెప్పారు. డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది. 5 నెలలు తిరిగి వేసారిపోయాం. ఆఖరికి మే నెల 8వ తారీఖు దేవాలయం లాంటి కేంద్ర కార్యాలయం అయిన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గేట్ ముందు దగ్గరికి వెళ్ళి కూర్చొని మా బాధ, మా కష్టాన్ని చెప్పుకుంటే మళ్ళీ గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు ఫోన్ చేసి అమ్మా మీకు ఈసారి ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తాము, మీరు బయలుదేరి వెంటనే వచ్చేసేయమంటే గౌరవ మంత్రివర్యుల మాటలను గౌరవించి అప్పటికప్పుడు మేము అక్కడి నుంచి బయలుదేరి రావడం జరిగింది. మే నెల 8వ తారీఖు నుంచి జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఇప్పటికీ ఈ రోజుకి 3 నెలలు గడిచిపోయినాయి. అంతకుముందు 150 రోజులు, ఇప్పుడు 90 రోజులు, 240 రోజుల నుంచి తిప్పుకుంటా ఎలాంటి న్యాయం జరగలేదు. సార్ ఒకే ఒక విషయం చెప్తున్నాను, ఈ సమాజంలో ప్రజలు ఎవరిని నమ్ముతారు? ఉదయం నుంచి రాత్రి వరకు ఏ మూలన ఏం జరిగినా చూపించే మీడియా ఒకటి మిమ్మల్ని. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ఎవరు? ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలే కదా. ఆ అమూల్యమైన ఓటు ముద్ర వేసి వీళ్ళని గెలిపించి 240 రోజులు చుట్టూ తిరగాల మేము. ఏదో సార్ జరిగే మాకు న్యాయం. మేము స్త్రీ బట్టలు వేసుకొని తిరిగి మాలాంటి గిరిజనుల, దళితుల కష్టాన్ని దోచుకున్న వ్యక్తి, చెమటల్ని దోపిడీ చేసిన వ్యక్తి, మమ్మల్ని కించపరిచిన వ్యక్తి కొల్లు రవీంద్ర గారి పక్కన ఇస్త్రీ బట్టలు వేసుకొని తిరగాల. మేమేమో మాలాంటి దళితులు, మాలాంటి గిరిజనులు, మాలాంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే రోడ్డు మీదకి వచ్చి పసిపిల్లలతో న్యాయం. ఇదే మాకు జరిగే ధర్మం. సార్ మేము వాళ్ళ గేట్ల ముందుకు వెళ్తే, వాళ్ళ ఆఫీసుల ముందుకు వెళ్తే ఏమంటారు తెలుసా సార్? ఇలాంటి డ్రెస్సులు వేసుకొని మా ఆఫీసుల ముందుకు వస్తే మా పరుగులు పోతున్నాయమ్మా, మమ్మల్ని మీరు అల్లరి పాలు చేస్తున్నారమ్మా అన్నారు. సార్ ఒకటే చెప్తున్నాను, గుర్తుంచుకోండి, ఈ భారత మొట్టమొదటి మహిళ, ఈ భారత రాష్ట్రపతి ఎవరు? గౌరవనీయ రాష్ట్రపతి మా గిరిజన బిడ్డ. ఇదే ఆంధ్ర రాష్ట్ర ఒక కీలకమైన శాఖ ఎవరు? కీలకమైన పోలీస్ శాఖ మా దళిత బిడ్డ. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, గౌరవ మంత్రిలో ఎవరు? మా దళిత బిడ్డ. అలాగే మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? మా గిరిజన బిడ్డ. అలాంటి మంచి శాఖ ఇచ్చినప్పుడు అప్పుడు మీకు అగౌరవం అనిపించలేదా? అప్పుడు మీకు అవమానం అనిపించలేదా? ఈ రోజు న్యాయం కోసం మీ ఆఫీసుల దగ్గరకు వచ్చి, ఈ రోజు న్యాయం కోసం మీ గేట్ల దగ్గరికి వస్తే మీలాంటి వాళ్ళు మా దగ్గరకు వచ్చి మీ పరువులు చేస్తారు, మమ్మల్ని అవమానిస్తున్నారు అంటారా? ఇదేనా సార్ ప్రజాస్వామ్యంలో? ఇదేనా సార్ రాజ్యాంగం? చెప్పండి, మీరు చెప్పండి సార్. ఈ ర్యాలీ సార్ ఒకటి, మాకు కామర్తి రాజా అనే వ్యక్తి కొల్లు రవీంద్ర అనుచరుడు 20 నెలల నుంచి చిత్రహింసలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని కొల్లు రవీంద్ర గారికి గౌరవనీయులు కొల్లు రవీంద్ర సార్ దగ్గరికి తీసుకెళ్లి 7 నెలలు అయిపోయింది, ఇప్పుడు న్యాయం జరగల. సరే, ఇది ఆషాఢ మాసం, అమ్మవారికి సారి పెట్టుకొని మాకున్న బాధ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని మా బాధ తీరుస్తారేమని చెప్పే ఉద్దేశంతో మేము కాలినడకను మేము మొక్కుకొని బయలుదేరితే ఈ పోలీస్ వ్యవస్థ మాకు సహకరించకుండా మమ్మల్ని అడ్డుకొని మా మనోభావాలను దెబ్బతీస్తాం సార్. ఇదే విషయంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ మంత్రి వర్యులు లోకేష్ గారికి, అలాగే గౌరవ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర గారికి దయచేసి వేడుకుంటున్నాం. మా గిరిజనుల తరపున, గిరిజన దళిత బడుగు బలహీన వర్గాల ప్రజల తరపున మీకు ఎలాంటి జాలి ఉన్నా మాకు తక్షణమే న్యాయం జరగాలి. లేని పక్షంలో ఈ రోజు మమ్మల్ని ఇక్కడ ఆపొచ్చు, రేపటి రోజు మాది నిరాహార దీక్ష కూర్చోడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 200 మంది కష్టాన్ని దోచుకుని వ్యక్తిని పక్క తిరుగుతున్నాడు, మా చౌడని దోచుకుని వ్యక్తిని పక్క తిరుగుతున్నాడు. మాకు న్యాయం కదా, మా గిట్టి బస్సు
మా గిరిజనులందరి తరఫున కోరుకొని వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. కూలి కష్టపడిన కూలికి వెళ్ళినా మా రూపాయి లేదు, ఒక్కొక్కరికి 50,000 లక్ష రూపాయలు ఇవ్వాలి. మాకు ఇవాళ నుంచి రూపాయి కూడా ఇవ్వలేదు. మాకు పిల్లలు ఉన్నారు సార్. ఏమంటారండి? ఏమంటున్నారు? చేస్తానమ్మా అంటున్నారు. ఇంకా